తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా సప్తవాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సూర్యోదయానికి ముందే సూర్యప్రభ వాహనం ప్రారంభమైంది. అనంతరం అర్చకులు సూర్య భగవానునికి కిరణాల కోసం ఎదురు చూశారు. సూర్యకిరణాలు స్వామివారి పాదాలకు స్పర్శించగానే కర్పూర నీరాజనాలు సమర్పించారు. సూర్యప్రభ వాహన సేవకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ తిరుమలలో రథసప్తమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు మొదటి వాహనంగా సూర్యోదయానికి ముందే సూర్యప్రభ వాహనం తిరువీధుల్లో ఊరేగింపుగా వచ్చిన అనంతరం సూర్య జయంతి నాడు సూర్యకిరణాల కోసం సోమవారం వేచి ఉన్నారు. మనం చూస్తూ తిరువీధుల్లో సూర్య జయంతి సందర్భంగా సూర్య భగవానుడు మీద శ్రీవారు అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకి దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటలకి ప్రారంభమైన సూర్యప్రభ వాహనం అనంతరం మేదరమెట్ట ప్రాంతంలో తిరువీధుల్లోకి చేరుకుని అక్కడ సూర్య భగవానుడి కిరణాల కోసం ఎదురు చూశారు. ఆ కిరణాలు స్వామివారి పాదాలు తాకగానే అక్కడి నుంచి కూడా స్వామివారు ఊరేగింపుగా తిరిగి వాహన మండపానికి చేరుకునేదానికి బయలుదేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా తిరువీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. భక్తులు భారీగా తిరుమలకు వచ్చారు. ఈ తిరువీధులన్నీ కూడా స్వామివారి ఈ ఊరేగింపులో స్వామివారిని చూస్తూ తరించాలనే దాంతో ఇక్కడ అన్ని కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. చూడొచ్చు కర్పూర నీరాజనాలు అందిస్తూ భక్తులందరూ కూడా తన్మయత మోరుమోగుతూ గోవింద నామస్మరణలతో తిరువీధులన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వివిధ వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి నాడు సప్తవాహనాల్లో స్వామివారు భక్తుల దర్శనం ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన ఈ రథసప్తమి వేడుకలు అనంతరం చిన్నశేష వాహనం, గరుడ వాహనం, అదేవిధంగా కల్పవృక్ష వాహనం మధ్యాహ్నం శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన మహోత్సవంతో పాటు అనంతరం సర్వభూపాల వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం, అదేవిధంగా హనుమంత వాహనాల్లో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఈ తిరువీధులన్నీ కూడా భక్తులతో కిక్కిచ్చిపోయిన పరిస్థితి ఉంది. బయట జనాలు సాధారణంగా ఉన్న తిరువీధులంతా కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి వరకు సప్తవాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఉన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోపక్క భక్తులు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. గతంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 1250 మంది పోలీసులు, 1000 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పారు. పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతను కూడా ఇక్కడ కట్టుదిట్టం చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.